అయితే ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి హైదరాబాద్ కు వచ్చారు. దిల్కుష్ గెస్ట్ హౌస్ లో ఆమెను సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతలు కలిశారు. కొత్త ఇన్ఛార్జిగా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపి ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఇక తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని ఆమె చెప్పారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. తెలంగాణలో పనిచేసే అవకాశం వచ్చింది. పీసీసీ చీఫ్, సీఎం, ఇతర నేతలు, కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానన్నారు మీనాక్షి నటరాజన్. పార్టీ పటిష్టతకు, రాజ్యాంగ పరిరక్షణకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తానన్నారు మీనాక్షి నటరాజన్. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్న మీనాక్షి నటరాజన్ అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. మీనాక్షి నటరాజన్ చాలా సాదాసీదా వ్యక్తి. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సింప్లిసిటీ ఉమెన్ గా పేరుంది. హంగు ఆర్భాటాలకు ఆమె దూరం. పార్టీ నియమావళినే ఆమెకు పరమావధి. ఘన స్వాగతాలకు ఆమె వ్యతిరేకం. ఆమె బొకేలు తీసుకోరు, శాలువాలు కప్పించుకోరు. దీంతో కాంగ్రెస్ నేతలందరి తరపున సీఎం రేవంత్ ఒకే ఒక బొకే ఇచ్చారు. అలాగే అందరి తరపున ఒక శాలువా కప్పారు. తన రాక సందర్భంగా నాయకులు ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలకొద్దని పార్టీ శ్రేణులకు ఆమె ఆదేశాలిచ్చారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, మీనాక్షి నటరాజన్ కారణంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ రూపురేఖలు మారిపోయాయి. ఎప్పుడు నేతలు, నాయకుల కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళ్లాడే గాంధీ భవన్ కాస్త ఖాళీగా కనిపిస్తోంది. మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్ తోనే గాంధీ భవన్ లో కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించడం లేదు. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మొదటిసారి తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవద్దని మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, బొకేలు, శాలువాలు ఎవరు ఏర్పాటు చేయవద్దని స్పష్టంగా చెప్పారు.